హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సునందాస్ డైరీస్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మీకు తమిళ చూసినట్టే అర్థమైపోయి ఉంటుంది. ఆత్మీయురాలి పదవీ విరమణ సన్మానము. ఆత్మీయురాలని ఎందుకన్నానంటే, ఈరోజు రిటైర్ అయ్యే సుశీల అక్క, నేను మేడం అనండి. సుశీల అక్క నాకు 25 ఏళ్ళ కంటే ఎక్కువ పరిచయము. ఆ సుశీలక్క భర్త ఇంకా 40 సంవత్సరాల నుంచి పరిచయం. ఎందుకంటే సుశీలక్క వాళ్ళ అమ్మగారు, వాళ్ళ పిన్ని గారు, మా అమ్మగారు అంతా కొలీగ్స్ కాబట్టి, మా అమ్మ ఆ రోజులలో తన కొలీగ్స్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళ తమ్ముడిని నా చేత కూడా మామ అని పిలిపించింది. కాబట్టి నేను సుశీలక్క భర్తను మామ అనే పిలుస్తాను. మళ్ళీ మామ అక్కను పెళ్లి చేసుకున్నారు కాబట్టి అక్కని నా మేడం అని ఎప్పుడు పిలిచేది లేదు, అక్కనే పిలుస్తాను. ఇలా ఈరోజు అయితే సన్మాన సభ అండి. యాక్చువల్గా ఈరోజు అక్క రిటైర్ అవ్వలేదు, నెక్స్ట్ మంత్ May 31 రిటైర్ అవుతారు. కాకపోతే April 24 నుండి స్కూల్లో పిల్లలు ఉన్నారు, టీచర్స్ అంతా రకరకాల ఊర్లకు అట్లా వెళ్తారు ఉన్నారన్న ఉద్దేశంతో ఈరోజు అక్క April 22 తను మాకు లంచ్ ఏర్పాటు చేశారు. మేము అక్కకి సన్మాన సభ ఏర్పాటు చేశామన్నమాట. అదే అండి, యాక్చువల్గా ఈరోజు కాదు రిటైర్మెంట్. చూడండి, టీచర్స్ అందరము కలిసి అక్కకి గేట్ దగ్గరే ఆహ్వానం పలుకుతున్నాము. అందరు టీచర్స్ని రమ్మని పిలిచాను నేను. కొంతమంది వచ్చారు, కొంతమంది ఇంకా రకరకాల రూమ్స్లో ఉన్నారు కాబట్టి తెలియని వాళ్ళు రాలేదు. ఇక్కడికి ఇప్పుడు ప్రజెంట్ హెచ్ఎం నాగార్జున రెడ్డి సార్ కూడా వచ్చేస్తారు, మాట్లాడతారు, వచ్చి ఇన్వైట్ చేస్తారు మామని అక్కని. ఇంకా ఇలా అందరం కలిసి ఒక స్నాప్ అయితే తీసుకొని అక్కడి నుంచి గేట్ దగ్గర నుంచి అక్కని చాలా సాధారణంగా ఆహ్వానించాము. చూడండి, మా హెచ్ఎం గారు నాగార్జున రెడ్డి సార్ గారు వచ్చేసారు. వచ్చి మామకు షేక్ హ్యాండ్ ఇచ్చేసి అక్కని మామను గౌరవంగా వేదికపైకి రమ్మని ఆహ్వానించారు. ఇలా అందరం అయితే అక్కని తీసుకొని వచ్చాము. ఈరోజు అంతమంది చాలా కలర్ఫుల్గా ఉన్నా కూడా అంతమందికి మనసులో ఒక వేదన భావం అయితే ఉంది. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన తర్వాత మనకి ఎంతో ఆత్మీయులు, మనకు రోజు కనిపించే వాళ్ళు మనకు కనిపించరు. అంటే స్కూల్లో కనిపించరు, బయట మనం పర్సనల్గా కలవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ మనము కొన్ని వాటికి అలవాటు పడి ఉంటాము, పక్కన కూర్చొని మాట్లాడడము, షేర్ చేయడము, ఎదురుగా చూస్తూ ఉండడం, ఇవంతా జరగవన్న ఉద్దేశంతో. కాకపోతే ఇంకొక విశేషం ఏంటంటే, మాకు కూడా ఈరోజు నుంచి హాలిడేస్ కాబట్టి ఒక 50 days మేమందరం ఒకరికొకరు ఎవరు కనిపించాం కాబట్టి అది కొంచెం నయం అనమాట. అందరం కలిసి అక్కని తీసుకొని వస్తున్నాము. ఇలా చూడండి, ప్రతి టీచర్ మొహంలో ఆనందము ఉంది, కొంతమంది టీచర్స్కి బాధ కూడా ఉందన్నమాట. బయట పడకుండా ఉన్నాము. నేనైతే మాత్రం 15 రోజుల నుంచి నేను అక్క మేము ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోవడం కానీ అంటే ఎక్కువగా ఆత్మీయంగా మాట్లాడుకోవడం కానీ తగ్గించాము. ఎందుకంటే అలవాటు పడాలన్న ఉద్దేశంతో, అది బయటకి చెప్పుకోలేని భావనతో ఉన్నాం. మేము చాలా క్యాజువల్గా మూవ్ అవుతున్నట్టుగా మేము బిహేవ్ చేస్తున్నాం, కానీ లోపల మాకు చాలా వేదనగా ఉందండి. ఇంకా నా పక్కన ఉన్న నిర్మల, మీ అందరికీ తెలిసిన నిర్మలానే. ఎందుకంటే నిర్మల కిచెన్ అండ్ బ్లాగ్స్ ఉంది కదండి. చూడండి, నిర్మల ఉంది, అందరం ఇలా అయినాము. గంగా కూడా మీకు చాలా తెలుసు, వెనకాల మ్యాథ్స్ అసిస్టెంట్ అక్క. మా అమ్మ మధ్యలో ఉంది కదా, వెంకీ అంట. నేను ముద్దుగా కిరణ్ జ్యోతి మేడము, మా సార్ అందరూ వచ్చి స్టేజ్ పైకి ఆహ్వానించాము. ఇలా ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఇట్లా మధ్యలో క్యాండిడేట్ క్లిక్స్ అయితే రన్ అవుతూ ఉంటాయండి. కాకపోతే మా స్కూల్లో మాకన్నా యంగ్ జనరేషన్ వాళ్ళు, అంటే మా స్కూల్లో ప్రతి జనరేషన్ అంటే ఏజ్ గ్యాప్ ఉన్న టీచర్స్ ఉన్నారండి. 30s నుంచి 40 ఉన్నారు, 40s నుంచి 50, 50s నుంచి 60, 62 2-3 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి, నిర్మల వాళ్ళంతా 40-50 మధ్యలో ఉన్నారు, నేనేమో 50-60 మధ్యలో ఉన్నాను, గంగా 30-40 మధ్యలో ఉంది. ఇలా అన్ని జనరేషన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క పని ఒకరొకరు అలాట్ చేసుకుంటామండి. మేము ప్రతి ఒక్కరు ఆర్గనైజ్ చేస్తాం. నేను వంటవాడికి ఫోన్ చేయడము, వచ్చాయా వంటలు అవన్నీ నేను మాట్లాడుతుంటే, ఐస్ క్రీమ్స్ వచ్చాయా, స్వీట్స్ వచ్చాయా అని చెప్పి గంగా చూసుకుంటూ ఉంటుంది. పిల్లలంతా చైర్స్ వేశారా లేదా, వాళ్ళందరికీ కూర్చోడానికి ప్లేస్ ఉందా లేదా, గిఫ్ట్స్ ఎక్కడ పెట్టారా అవన్నీ నిర్మలా చూసుకుంటూ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని తగిలించుంటామండి. కొంతమందికి వాటర్ సక్రమంగా అవన్నీ క్యాన్స్ వచ్చాయా లేదా, తక్కువ వచ్చాయా, ఇలా ప్రతిదీ రన్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఇలాంటి క్యాండిడేట్ క్లిక్స్ కూడా పిల్లలకి కెమెరా ఫోన్ ఇచ్చింటాం కాబట్టి వాళ్ళు మనకు తెలియకుండా తీసేసింటారండి. ఇలాంటి గ్రూప్ ఫోటో అయితే మాత్రం మస్ట్ అండి. అంటే ఫస్ట్ గ్యాదర్ అయిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది ఇంకొక పక్కన ఉన్నారు, వాళ్ళకి తెలియలేదు కాబట్టి వాళ్ళు రాలేదు. చూడండి, ఇలా ఒక క్యాండిడేట్ క్లిక్ అయితే తీసేసుకున్నాము మేము. ఇంకా హాఫ్ ఆఫ్ ద స్టాఫ్ తెలియక వాళ్ళు ఈ ఫోటోలో రాలేదు. ఇంకా అందరం మాట్లాడుతున్నాము. స్టేజ్ పైకి ఇన్వైట్ చేయడానికి ఒక పక్కన రెడీ చేస్తున్నాము. అదే సన్మానానికి కావాల్సిన సరంజామా అంతా చూసుకుంటున్నాము. ఇలాంటి అనౌన్స్మెంట్ కార్యక్రమం ఇదంతా కూడా మన పిఈటి మేడం ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి, పిఈటి మేడం తెచ్చారా, షాల్ తెచ్చారా, పచ్చి టెంకాయ తెచ్చారా, పండ్లు తెచ్చారా అని చెప్పి అన్నీ చూసుకుంటా ఉంది. గంగా, నిర్మల, మన గీత వీళ్ళంతా కూడా అన్నీ చూస్తున్నారు. పిల్లలందరూ చూడండి, పిల్లలందరికీ ఎండ తగలకూడదు అనే ఉద్దేశంతో అక్క ఇలా షామియానా వేయించారండి. సారు సైలెంట్గా కూర్చోండి, అల్లరి చేయకుండా ఉండాలి. అందరు చాలా గెస్ట్స్ అంతా వస్తారు ఈరోజు మన స్కూల్కి, మనం పిలిచాం కదండి అని చెప్తున్నారు. ఇంకా సభ స్టార్ట్ అయిపోయింది. మన పిఈటి
లక్ష్మి సమ్మను స్టార్ట్ చేసేసారు. తర్వాత మొట్టమొదటిసారిగా మనం ఇంకా ప్రేయర్తో ప్రారంభిస్తాం కదండి. కాబట్టి మేడం ప్రేయర్ అని అనౌన్స్ చేసిన వెంటనే పిల్లలందరూ లేచి ప్రేయర్ చేస్తామండి అందరం కలిసి. ఇది టీచర్స్ అందరినీ సార్ రమ్మని చెప్తున్నాడు, వచ్చి కూర్చుందండమ్మా, ఎందుకంటే మళ్ళీ గెస్టులు వచ్చినప్పుడు కావాలంటే వెళ్దురు, అందరు రండి అని పిలుస్తున్నారు. సుశీల అక్కను మాత్రం ఇంకా స్టేజ్ పైకి ఆహ్వానించలేదు మేము. అక్క మేమంతా బ్యాక్ ద స్టేజ్ ఉన్నాము. చూడండి మా స్కూల్లో ఉండే జెంట్స్ స్టాఫ్ ఇంకా టీచర్స్ అందరూ అలా కూర్చొని పిల్లల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. పిల్లల్ని సైలెంట్గా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము మేము. ఇంకా అక్కను తీసుకొని రావాలి సభకి. కొంతమంది సీనియర్ టీచర్స్ అప్పుడే కొంతమంది అడుగు పెట్టారు, కొంతమంది ఆన్ ద వే ఉన్నారు. ఇలా జరుగుతుంది చూడండి. మేమైతే ఇలా తీసుకొస్తున్నాం చూడండి అక్కని ఇలా అందరము టీచర్స్ అందరము కలిసి ఒక రకమైన భావోద్వేగాలతో మనసు అందరూ కలర్ఫుల్గా కనిపిస్తుంది, కానీ లోపల ప్రతి ఒక్కరికి మనసు నిండా వేదన ఉంది, భావోద్వేగాల నుండి ఉన్నాయండి. ఎందుకంటే మనకి రోజు కనిపించే పర్సన్, ఇష్టమైన పర్సన్ మన స్కూల్ ఆవరణలో మనకి ఇక్కడ నుంచి కనిపించరు అన్న ఒక వేదన. హెచ్ఎం సార్ వచ్చి తెలుగు పండిట్ మన గంగాధర్ నాయుడు సారు, హెచ్ఎం సార్ అందరూ వచ్చి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. పిల్లలు నేనైతే మ్యూట్ చేశాను కదండి, ఎందుకంటే పిల్లల కరతాళ ధ్వనులు చాలా హోరెత్తిపోతున్నాయి. చాలా చాలా ఆనందంతో వాళ్ళు క్లాప్స్ కొడుతున్నారు. పిల్లలంతా మేడంకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. చాలా చాలా హర్షాతిరేకం అనమాట వాళ్ళ దగ్గర. కాబట్టి వాళ్ళందరూ చాలా గోల చేస్తున్నారు, పిల్లలందరూ ఆనందపడుతున్నారు అనమాట. ఒక సైడ్ బాధ కూడా పడుతున్నారు. కాకపోతే 10th క్లాస్ వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఇంకో కొంచెం నేమ్ లేకపోతే ఇంకా ఎక్కువగా ఏడుపు సీన్లు కూడా ఉండేవన్నమాట ఇక్కడ. ఇంకా అందరూ కలిసి అక్కను మామను సాధారణంగా వేదికపైకి తీసుకొచ్చి కూర్చోబెట్టామండి. వేదిక పైన ఇన్ఛార్జ్ హెచ్ఎం లక్ష్మి, మ్యాథ్స్ అసిస్టెంట్ వెంకీ, వరుసగా చెప్తున్నాను, నిర్మల, వెనకాల సౌజన్య, మా క్రాఫ్ట్ టీచర్, నేను, అరుణ సైన్స్ టీచరు, కిరణ్ జ్యోతి మేడం సోషల్ టీచరు, ఈ మధ్య కొత్తగా జాయిన్ అయిన జయ తెలుగు పండిట్, ఈ మేడం వెనకాల గ్రీన్ శారీ మేడం కూడా సుశీలక ఏజ్ గ్రూపే. మేడం గారు కూడా జూన్లో రిటైర్ అవుతారు. అదే 60s హన్నం మా కొలీగ్ ఇంగ్లీష్ అసిస్టెంట్, ఇంకా సరిత, ఆశ, యాస్మిన్, అరుణ, కొత్తగా జాయిన్ అయిన టీచర్స్ రేణుక, మీ అందరికీ తెలిసిన గంగ, వెనకాల సరిత అనే టీచర్, ఇంకా మా స్కూల్లో అన్మ్యారీడ్ పర్సన్ గురయ్య, ఫిజిక్స్ టీచరు, ప్రభాకర్ సారు, లక్ష్మి, ఇలా అందరూ ఇంకా సగం మంది రాలేదండి. వాళ్ళందరూ ఆల్రెడీ ముందే వచ్చి కూర్చోన్నారు. మేమంతా అక్కని తీసుకొని వచ్చాము. తర్వాత తీసుకొని వచ్చి కూర్చోబెట్టిన తర్వాత చూడండి అలా నిర్మల అలా వెళ్ళింది, లక్ష్మి వెళ్ళి ఇట్లా కూర్చుంటున్నారు. నేను కూడా ఈ ప్లేస్లోనే కూర్చున్నాను, ఎందుకంటే నేను కొంచెం వచ్చిన సీనియర్ టీచర్స్ యొక్క గెస్ట్లను ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో నేను స్టేజ్కి దగ్గరగా కాకుండా ఇలా కొంచెం దూరంగా కూర్చున్నాను, ఎందుకంటే వెంటనే లేచి వెళ్ళాలనే ఉద్దేశంతో. మధ్య మధ్యలో క్యాండిడ్ క్లిక్స్ అండి అక్క స్టేజ్ పైకి రావడాన్ని ఇలా క్లిక్స్ రూపంలో కూడా పెట్టాము. కాబట్టి నేను అసలు చాలామంది మీలో వీడియో చూస్తున్న వాళ్ళు ఎందుకు ఇది పర్సనల్ కదా అనుకోవచ్చండి. కాకపోతే మేము చాలా ఏళ్ళ నుంచి ఆ స్కూల్లో పనిచేస్తున్నాము. నాకంటే ఎక్కువగా అక్క స్టూడెంట్స్ వేల మంది ఉన్నారండి. వాళ్ళందరూ చాలామంది ఇప్పుడే ఎక్కడైనా కనిపించినా కూడా సుశీల మేడం రిటైర్ అయ్యారా మేడం, ఉన్నారా మేడం, ఎక్కడ ఉన్నారు అడుగుతూ ఉంటారు. వాళ్ళకి విషయాలు తెలియాలా. మా పిల్లల యొక్క వాళ్ళ అక్కగారులు, వాళ్ళ అమ్మలు కూడా చదివిన వాళ్ళు ఉన్నారండి మా స్కూల్లో. అమ్మలు మళ్ళీ వాళ్ళ స్టూడెంట్స్ కూడా చదివించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ చూస్తారు, వీడియో ఆనందిస్తారు. మా పిల్లలు ఆనందంగా చూస్తారనే ఉద్దేశంతోనే లెంత్ వీడియో చేయాలనిపించిందండి. అందుకే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను, అంతే తప్ప ఇది బోర్గా అయితే మాత్రం ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే ఈ జోనర్ నచ్చిన వాళ్ళే ఈ పిల్లల అక్కలు, పిల్లల అమ్మలు, అటువంటి వాళ్ళు దీన్ని ఇష్టంగా చూస్తారండి. అక్కను ఈ విధంగా రిటైర్ అవ్వడము చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు, చూడలేకపోయి ఉండొచ్చు. వాళ్ళైనా సరే ఈ వీడియోని చూసి ఆనందపడతారనే ఉద్దేశంతో నేనైతే వీడియో చేస్తున్నాను. ఇంకా హెచ్ఎం సార్ గారు అందరి టీచర్స్ని కొంతమంది దగ్గరికి రండి పిలుస్తున్నారు. ఎందుకంటే ఇంకా తర్వాత సార్ ఏం చేస్తున్నారు, తనకు అక్క ఎప్పటి నుంచి పరిచయము, అక్క కంటే సార్ ఒక 3-4 ఏళ్ళు జూనియర్ ఉంటారు. మేడంని ఎక్కడ చూశారు, ఎట్లా వర్క్ చేశారు, మేడం గురించి, మేడం సర్వీసెస్ గురించి, మేడం టీచింగ్ గురించి అద్భుతంగా చెప్పారు. అవన్నీ అందరం పిన్ డ్రాప్ సైలెన్స్తో వింటూ ఉన్నారు. అక్క చాలా నియర్లీ ఈ స్కూల్లోనే ఒక 25 years దాకా సర్వీస్ చేసేసారు నాకు తెలిసి, ఇంకా ఎక్కువే చేశారేమో. ఇంకా ఎదురు స్కూల్లో అంటే మన ప్రొద్దుటూరులో మున్సిపల్ హై స్కూల్లో కొన్ని రోజులు పనిచేశారు. ఆ స్టూడెంట్స్ కూడా వచ్చారు. అబ్బాయిల స్కూల్ అది, ఇది అమ్మాయిల స్కూల్. చూడండి ఎంత స్టాఫ్ ఉన్నారు. ఒక half of the మంది ఇటుపక్క, half of the మంది అటుపక్క. మా స్కూల్లో నియర్లీ 40 members దాకా టీచర్స్ ఉంటారండి. అట్లా మన నాగార్జున రెడ్డి సార్ గారు, హెచ్ఎం గారు మొత్తం మీద అన్నీ సుశీల మేడం గారి నుంచి విషయాలు చెప్తూ ఉన్నారు.
ఒకరి తర్వాత ఒకరు సుశీల మేడం గారి గురించి ఆత్మీయులు ప్రతి టీచర్ కూడా తమ అనుభవాలను అయితే పంచుకున్నారండి. ఎలా వర్క్ చేశారు, తను ఎప్పటి నుంచి ఫీల్ అయ్యారు, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, మేడంతో నా అవినాభావ సంబంధము, కొన్ని అకేషన్స్లో మనము ఎలా బిహేవ్ చేసి ఉంటాము, మనము అక్క ఎలా హెల్ప్ చేసింది, ఏ టైంలో ఇట్లాంటివన్నీ కూడా చాలామంది పంచుకున్నారు. చూడండి ఈ మధ్యలోనే రిటైర్డ్ హెచ్ఎం సార్కి 70 years అంట. రిటైర్డ్ మున్సిపల్ హై స్కూల్ హెచ్ఎం వెంకటేశ్వర రెడ్డి సారు బయాలజీ టీచర్ గారు ప్లస్ హెచ్ఎం ఆయన వస్తున్నారు. ఆయన సాధారణంగా ఆహ్వానించామండి. అందరూ సార్ ఏం సార్ మీరు అమృతం తాగారా అని జోక్ చేస్తున్నారు. ఎందుకంటే సార్ అంత ఎనర్జెటిక్గా ఫిట్గా ఉన్నారండి. సార్ పిలిచాము. కొంతమంది టీచర్స్ ముందే చెప్పాము కదండి, అందరూ ఇట్లా మన ఆర్గనైజ్ చేస్తారు, వర్క్ షేర్ చేసుకుంటారని. గంగా వాళ్ళు స్వీట్ హాట్ మిక్చర్ అదే జ్యూస్ మజ్జిగ పంపించారండి వచ్చిన వాళ్ళందరికీ. ఇక్కడ ఏమైందంటే ఈరోజు కరెక్ట్ టైంకి మా స్కూల్లో ఎందుకో మైక్ చనిపోయిందండి. ఆ మైక్ చనిపోవడానికి రిటైర్డ్ టీచర్ బషీర్ సార్ గారు చక్కగా బాగా అది మైక్ని మళ్ళీ ఫిట్ చేసి మళ్ళీ వాయిస్ వచ్చేట్టుగా చేశారు. వెంకీ తన అనుభవాలు, తను స్కూల్లో సుశీలక్కతో అనుభవాలు పంచుకుంటూ ఉంది. ఇలా ప్రతి టీచర్ పంచుకున్నారు. కాకపోతే పిల్లలు సరిగా వీడియో తీయలేదండి. ఉన్న కొద్ది మంది మాత్రమే నేను పోస్ట్ చేశాను. తర్వాత సన్మాన సభ స్టార్ట్ అయిందండి అక్కకు. ఎందుకంటే త్వరగా ముగించాలన్న ఉద్దేశం. ఎందుకంటే 12:30కే మార్నింగ్ స్కూల్ కదండి. 12:30 తర్వాత పిల్లలు ఉండరు, ఎండకి ఇంటికి వెళ్ళిపోతారన్న ఉద్దేశంతో చాలా ఫాస్ట్గా కార్యక్రమం అయితే స్టార్ట్ చేశాము. అలాగే చేస్తున్నాం. అంటే అనవసరమైన ఎంత కాలాతీతం చేయకోకుండా టకటక ప్రోగ్రామ్ను ముందుకు రన్నింగ్ చేస్తున్నామండి. మా హెచ్ఎం గారు స్వతహాగా బ్రాహ్మణ్ కాబట్టి చక్కటి వేద మంత్రాలు పఠిస్తూ మేడంకి సన్మాన సభ స్టార్ట్ చేశారు. మేడంతో సార్తో అదే నేను మేడం అని చెప్తున్నాను కానీ నేనైతే అక్క అని పిలుస్తాను. అక్కతో మామతో ఒకరికొకరు పూలమాలలు మార్పించారండి. అలా మార్చుకోవాలని మా అందరికీ ఇష్టం అనమాట. అక్కకు కూడా తన పెళ్ళి నాటి జ్ఞాపకాలు గుర్తు వచ్చాయి నాకు. ఆ పెళ్ళి కంటే కూడా ఈ విధంగా మాలలు వేసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తాను. ఎందుకంటే అప్పుడు తెలిసి తెలియక అట్లా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు పిల్లలందరి మధ్య ఈ వేదోచ్చారణల మధ్య నాకు చాలా ఆనందంగా ఉందని ఎక్స్ప్రెస్ చేస్తారు తన ఆనందాన్ని. చూడండి అక్క మామ ఇట్లా ఒకరు మాలలు వేసుకొని చాలా ఆది దంపతుల్లాగా అనిపించారండి. మనసు అదోలా అయిపోయింది అక్కను మామని చూస్తుంటే. అక్క మామ వాళ్ళ ఈ జీవితము శేష జీవితము చాలా ఆనందంగా చాలా హ్యాపీగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. ఇట్లా ఫొటోస్ తీసేవాళ్ళు, వీడియోస్ తీసేవాళ్ళు నిండిపోయారండి కెమెరా క్లిక్స్తో. సార్ మాత్రం చక్కగా వేదమంత్రాలు పఠిస్తూ ఉన్నారు. తర్వాత ఇంకా ఫోటోగ్రాఫర్స్ యాజ్ యూజువల్ ఫొటోస్కి ఎవరు అడ్డు రాకుండా ఫొటోస్ తీయాలని చెప్తున్నారు. తర్వాత చాలామంది గిఫ్ట్స్ వాళ్ళు గిఫ్ట్స్ తీసుకొచ్చినవి ఇస్తూ ఉన్నారు. ప్లస్ మా టీచర్స్ అందరం కలిసి గ్రూప్ ఫోటోకి ప్లాన్ చేస్తున్నారు. ఫోటోగ్రాఫర్ మా స్కూల్లో ఎప్పుడు గ్రూప్ ఫోటో తీయాలన్నా కూడా ఫోటోగ్రాఫర్స్ కొంచెం అవస్థలు పడతారు. ఎందుకంటే చాలామందిని ఒక ఫ్రేమ్లో ఫిట్ చేయలేక ఖచ్చితంగా కొంతమంది బ్యాక్, కొంతమంది ఫ్రంట్, కొంతమంది సగం ఇలానే కనిపిస్తాం మేము. ఇప్పుడు కూడా అలాగే అయింది చూడండి. కొంతమంది తలలు తప్ప ఏం కనిపించట్లేదు, కొంతమంది సగం కనిపిస్తున్నారు, కొంతమంది ఫుల్ కనిపిస్తున్నారు. ఇలా ఉందండి. కాబట్టి ఇవి క్యాండిడ్ క్లిక్స్, పిల్లలు తీసిన క్లిక్స్. ఫోటోగ్రాఫర్ పెట్టుకున్నాం. అందుకే పిల్లలు ఇలా కోతి ఫొటోస్ అన్ని తీసేస్తారు. కమల్ హాసన్ సాగర సంగమం ఫొటోస్ లాగా తీస్తారని చెప్పి. చూడండి పిల్లలు మాత్రం ఎన్ని కెమెరాస్ పట్టుకున్నారో కానీ కొన్ని మాత్రం అసలు మిస్ చేశారండి. మా పిల్లలు లంచ్వి కానీ ఏమీ తీయలేదు ఇందులో వీడియోలో. కాబట్టి అబ్రప్ట్గా ఎండ్ అవుతుంది ఈ వీడియో. మా స్కూల్ తరపు నుంచి చిన్న కాంప్లిమెంట్ అండి. ఇది ఆనవాయితీ అనమాట. ఎవరు రిటైర్ అయినా కూడా స్కూల్ నుంచి కాంప్లిమెంట్ ఉంటుంది. ఫంక్షన్ ఇలాగే చేస్తాం కానీ మన స్కూల్ వరకు ఒక చిన్న గిఫ్ట్ బహుకరిస్తాము. అక్క కూడా అలాగే బహుకరించాము. అక్క కూడా మా అందరికీ మంచి లంచ్ ఏర్పాటు చేశారు. బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ అండి. అవి ఆన్ ద వే ఉన్నాయి. మధ్యలో వాటికి కాల్స్ చేసి అవి ఎక్కడున్నాయి ఏమని కనుక్కుంటూ ఉన్నాం మేము. అక్క కూడా చక్కటి మాటలు చెప్పారు. తను ఎందుకు స్కూల్ పిల్లల మధ్య చేసుకోవాలనుకున్నారో కూడా మనకి అక్క చెప్పారు. పిల్లలది సరిగా వీడియో తీయలేదు పిల్లలు కాబట్టి ఈ ఫోటోగ్రాఫర్ ఇంకా ఫొటోస్కి కొంచెం మూవ్ అవ్వండి మీరు అటు ఇటు అంటున్నారు. సార్ కూడా హెచ్ఎం సార్, ప్రజెంట్ హెచ్ఎం సార్ విజయభాస్కర్ సార్ గారు ఇద్దరికి చాలా హార్ట్ఫుల్గా కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. వెనకల జీవితం చాలా ఆనందంగా గడిపాలని చెప్పి బ్లెస్ చేస్తున్నారు. ప్లస్ మన టీచర్స్లో కూడా కొంతమంది అక్షంతలు తీసుకొని సుశీలక్క చేత బ్లెస్ చేయించుకుంటున్నారు. వెరీ హ్యాపీ న్యూస్ ఫర్ దెమ్. ఇలా ప్రతి ఒక్కరు ఫోటోగ్రాఫర్ ఇలా మీరు జరగాలమ్మా, అలా జరగాలి, ఇలా జరగాలి అని చెప్తూ ఉన్నారు ఒక పక్కన.
అందరూ ఒక లైన్లోకి రండి, ఒక రోకి రండి అమ్మా అని చెప్తున్నారు. నేను కూడా అందుకే అలాగే గైడ్ చేస్తున్నాను. అవును మేడం, కొద్దిగా పక్కకు జరగండి, మీరు క్రాస్గా ఉండండి, సైడ్గా ఉండండి ఆయన గైడ్ చేస్తున్నారు. అలా గడిచిపోయింది. కాకపోతే ఇంకా ఫోటోకి ఒక ఫ్రేమ్లో ఫిక్స్ అదే అందరం ఫిట్ అవ్వడం కష్టం కాబట్టి మా టీచర్స్, యంగ్ టీచర్స్ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా అలా ఎప్పుడు ఇబ్బంది అనిపించినా కూడా ఖచ్చితంగా కొంతమంది కింద కూర్చుండిపోతారు. దానివల్ల ఫోటో చక్కగా ఇలా సెట్ అవుతుందండి. చూడండి ఎంత బాగుందో ఫోటో. అక్క మామ మధ్యలో పెట్టుకొని కొంతమంది పిల్లల కింద, కొంతమంది వంగలేని వాళ్ళు కింద కూర్చోలేని వాళ్ళు అంత పైన అట్లా గంగా షాల్స్ అన్ని విపరీతంగా రావడం వల్ల ఆ షాల్స్ అన్ని తీసి మడత పెడుతున్నారు. ఒక పక్కన ఫ్రేమ్స్ గిఫ్ట్స్ తీసేసుకొని పక్కన సర్ది పెడుతున్నారు. అక్కకి ఒక్క పని కూడా లేకుండా చేసేస్తున్నారు. యంగ్ టీచర్స్ అంతా, రిటైర్డ్ టీచర్స్ వచ్చిన వాళ్ళు, అక్కకి ఆత్మీయులు వాళ్ళు వీళ్ళు వచ్చి ఇంకా ఫొటోస్ మాలలు వేస్తూ షాల్స్ షాలువా కప్పుతూ సీనియర్ టీచర్స్ అంతా అక్క కొలీగ్స్ అనమాట. ముందు స్కూల్స్లో పనిచేసినప్పుడు వీళ్ళంతా కొలీగ్స్, వీళ్ళందరూ వస్తున్నారు. అక్క వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా కొంతమంది వచ్చారు. సార్ హెచ్ఎం సార్, మన వెంకటేశ్వర రెడ్డి సార్ గారు కలిసి ఫోటో తీసుకుంటున్నాడు. అక్కకు సీనియర్ టీచర్స్ అయిన నారతమ్మ మేడం కూడా, తెలుగు పండిట్ మేడం గారు కూడా ఫోటో తీసుకుంటున్నారు. ఇలా కొన్ని ఫొటోస్ మిస్ అయ్యాయి, కొన్ని ఫొటోస్ ఉన్నాయండి. మా స్కూల్లో వర్క్ చేసిన రాజీ టీచర్, నేను కిరణ్జ్యోతి మేడం కూడా ఫోటో తీసుకోవాలనుకోలేదు కానీ క్యాండిడ్ క్లిక్ అనమాట. ఇది కూడా ప్రజెంట్ నా వెంకీ గిఫ్ట్ బహుకరించి మేడంతో బ్లెస్ చేయించుకుంటుంది. స్వాతి టీచర్, కొత్తగా వచ్చిన టీచర్ కూడా అక్కకి గిఫ్ట్ బహుకరించి బ్లెస్ చేయించుకుంటుంది. సార్, మా ఇద్దరి హెచ్ఎంస్ ప్లస్ మా గంగాధర్ నాయుడు తెలుగు పండిట్ ఒక ఫోటో తీసుకున్నారు. అక్క వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ చెప్పాను కదా ఇందాక, హేమ సార్ ఎదురు స్కూల్లో పీడీ సార్ అనమాట. ఆయన ఆశ, మన స్కూల్లో ఆశ పర్సనల్గా బహుకరించింది. లాస్ట్ ఫోటో వెంకీ ఆశ కలిపి తీసుకున్నారు. తర్వాత ఫొటోస్ అన్నీ మిస్ చేశారు, పిల్లలు తీయలేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.